ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వలన లబ్ధి పొందేది కేవలం ఒక వర్గమే. కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు, కోటీశ్వరులు అవుతారు. 100 కోట్లు ఉన్న వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు, 1000 కోట్లు సంపాదించే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు. ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కొద్ది మందికి మాత్రమే అందుతాయి తప్ప అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు అందవు. ఈ విధానం మంచిది కాదు, ఇది తప్పుడు విధానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలని నేరుగా పేద ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు. ఇది సమసమాజ నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విధి విధానం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమసమాజ నిర్మాణం కోసం కలగన్నాడో, ఏ అసమానతల రూపుమాపటానికి ఆయన జీవితం అంతా పోరాటం చేశాడో, ఏ వివక్ష పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం అంతా ఉద్యమించి చేశాడో, ఏ స్త్రీ జాతి అభివృద్ధి చెందాలి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా, పురుషులతో పాటు సమానంగా జీవించే విధంగా అంబేద్కర్ పోరాటం చేశారు. ఈ అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి ఇవాళ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈ అసమానతలు తగ్గి సమసమాజ నిర్మాణం జరగాలనేటువంటిది జగనన్న యొక్క ధ్యేయం. అదే అంబేద్కర్ బాటలో ఆయన నడుస్తున్నాడు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఒక పెద్ద రాజధాని నిర్మించాలి, ఒక ప్రపంచంలో అతిపెద్ద నగరాన్ని, మహానగరాన్ని నిర్మించాలా, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఇటు రాజధానిని నిర్మించలేకపోయాడు, తాత్కాలిక రాజధానిని నిర్మించారు.